వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారిని అవమానించడానికి వైసీపీ వాళ్ళు ఇంకెవళ్ళు కాదు, పక్కనే ఉండి ఇన్నాళ్ళు ఏదో ఆయన కోసమే పోరాడుతున్నాం, ఆయన కోసమే చేస్తున్నాం అనేటువంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి, అంటే వాళ్ళు ఏదో ఆశించారు, ఆశించింది అందలేదు, లేదు అంటే దర్ సంథింగ్, అది నిర్దిష్టంగా ఎవరికి తెలియనటువంటి పని ఏమి ఆశిస్తున్నారు అనేది, కాబట్టి దాని మీద కామెంట్ చేయక్కర్లేదు. కానీ కాస్త సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆ సంస్కారం లేకుండా బాధ్యతారహితంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దాన్ని సంస్కారం అనాలా ఇంకోటి అనాలా తెలియట్లేదు. చదువులు మాత్రం చాలా పెద్ద పెద్ద చదువులు చదువుతారు, కానీ మాటలు మాత్రం దానికి తగ్గట్టుగా ఉండటం లేదు. సారీ టు సే దిస్, అడ్వకేట్ రజనీ గారు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే, మంచి పరిచయం ఉన్నటువంటి సోదరిమణి, మంచి వాగ్దాటు ఉన్నటువంటి మహిళా నేత, జనసేనలో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి, అనేక డిబేట్లలో చాలా క్లియర్గా అన్నీ చెప్పుకుంటూ వచ్చినటువంటి తను ఆల్ ద సడన్ ఒక 2 నెలల నుంచో 3 నెలల నుంచో అనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, కూటమి వ్యతిరేక సమూహాలు ఏవైతే ఉన్నాయో వాటితోటే, అంటే ఆవిడ నెరేషన్ అంతా కూడా ఆ రకంగానే నడుస్తుంది అనేది వాస్తవం. అయితే సరే, ఆవిడ పార్టీ మారలేదా, లేదంటే పార్టీలోంచి ఆవిడని సస్పెండ్ చేశారు, తర్వాత ఆ వ్యాఖ్యలకి అదంతా అయ్యింది, వేరే పార్టీలోకి వెళ్ళలేదు, కానీ ఆ సమూహాలతోటి బాగానే టచ్లోనే ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతిరోజు కూడా తన వాయిస్ని వినిపిస్తూ ప్రతి దాని మీద పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, కూటమిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నటువంటి తను విమర్శిస్తే విమర్శించండి, తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం, దానికి సంబంధించి కూడా సంస్కారం అనేది లేకుండా మాట్లాడితే ఎలా? ఒకసారి వీడియో చూడండి. హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలో ఉన్నాడా, ఏసీ రూమ్ లో ఉన్నాడా, ఇది కరెక్ట్ టైం ఆయన రెస్ట్ తీసుకోవడానికి. ఇదే టైం మామూలుగా సైనస్ ప్రాబ్లమ్ సార్, ఎప్పుడన్నా ఎండాకాలం దాని తీవ్రత ఉండదు సార్. నాకు చాలా మంది సైనస్ పేషెంట్స్ తెలుసు, మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు. సో చలికాలంలో దాని తీవ్రత పెరుగుతుంది, దానికి చలికి బాగా జలుబు చేసి, లేకపోతే ఇన్ఫెక్షన్ లాగా, డస్ట్ అలర్జీ లాగా ఇవన్నీ ఉంటది. ఎండాకాలం డస్ట్ ని ఎండ ఉండనివ్వదు, కాబట్టి మనకి సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదండి. కానీ ఈ టైంలో డాక్టర్స్ ఎందుకు రిఫర్ చేసినారో నాకు తెలియదు, కానీ చాలా కరెక్ట్ టైంలో రిఫర్ చేసినారు సార్. కరెక్ట్ టైంలో సర్జరీ చేసుకోమని రిఫర్ చేసినారు. మామూలుగా సైనస్ సర్జరీస్ అన్ని చలికాలమే జరుగుతుంది, వర్షాకాలం చలికాలం. ఎందుకంటే మాకు చాలా బాధగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం, ఇంకా మేము భరించలేము, ఈ 1 వీక్ ఉండలేకపోతున్నాం, మజిల్ కట్ చేయండి అంటే కంట పెరుగుతుంటది ముక్కులో, ఎక్స్ట్రా కంట, దాన్ని కట్ చేస్తారు. సో దాని వల్ల అది ఇన్కన్వీనియంట్ వల్ల వాళ్ళకి చాలా ఎలర్జీగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఎనీవే, డాక్టర్ గారికి మనం స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో సర్జరీ ప్రిఫర్ చేసినందుకు. లేకపోతే ఎండాకాలం ఎండలకి చూసారుగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐసీయూలో ఉన్నాడో లేక ఏసీలో రెస్ట్ తీసుకుంటున్నాడో ఎవరికి తెలుసు? ఎండకి బయటికి వెళ్లకుండా కావాలనే సర్జరీ చేయించుకున్నారేమో ఎవరికి తెలుసు? అయినా ఎండాకాలంలో సైనస్ రావడం ఏంటో, సర్జరీ చేయడం ఏంటో ఎవరికి తెలుసు? ఎండాకాలంలో సైనస్ రావడం ఏంటి? సాధారణంగా సైనస్ అనేది ముక్కుకి సంబంధించినటువంటి అంశం, ఊపిరి ఆడకుండా ఉంటుంది, లోపల కండ పెరుగుతుంది, దాన్ని కట్ చేస్తారు, సైనసైటిస్ అంటారు దాన్ని. దానికి ఏసీలో పడుకున్నాడో ఐసీయూలో ఉన్నాడో ఎవరికి తెలుసు? వ్యంగ్యంగా ఆయన అనారోగ్యంలో ఉన్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు, డాక్టర్లు చెప్పిన దానికి ఐసీయూలో ఉన్నటువంటి ఫొటోస్ బయటకు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇంకా దిగజారి ఇంతలా మాట్లాడాలా? ఇదే నన్ను నేర్పించింది చదువు, ఇదే నేర్పించింది చదువు. ఎందుకు ఆ నల్ల కొట్టేసుకోవడం ఎందుకు? న్యాయం గురించి ఇంకో దాని గురించి మాట్లాడడం ఎందుకు? ఇలా మాట్లాడేటప్పుడు మానవత్వం అనేది కూడా లేకుండా, మహిళ అనేది కూడా లేకుండా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి కూడా అనారోగ్యం రాదా? అప్పుడు వాళ్ళని కూడా ఏమైనా ఇలాగే అంటే? ఆపరేషన్ జరిగింది, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఆయన దాదాపుగా ఎన్నికలకి ముందు నుంచే కూడా విపరీతంగా తిరిగి అలసిపోయి ఉన్నారు. అప్పటి నుంచే కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత, బాధ్యత చేపట్టిన తర్వాత కూడా ఎడతెరిపి లేకుండా ఉన్నటువంటి షెడ్యూల్స్, గతంలో ఇచ్చినటువంటి హామీలు, ఏదైతే కమిట్మెంట్ ఉన్నారో సినిమాలు, అవి అట్ ద సేమ్ టైం ఆయన ఎన్ని సినిమాలు చేస్తున్నా ఎలా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా తన పనితీరుకి మైనస్ అనేది లేకుండా జాతీయ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖని ఈరోజు అగ్రగామిగా నిలబెట్టారు. అంత తపన గల వ్యక్తి, అంత పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి, కష్టపడి పనిచేస్తూ ఒక పక్కన అనారోగ్యం పాలయ్యి చికిత్స తీసుకుంటూ ఉంటే ఏసీలో పడుకున్నాడో ఐసీయూలో ఉన్నాడో, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా ఇలాంటి మాటలు మాట్లాడడానికి?
ఇదేనా నేర్పించదు, ఇదేనా నేర్చుకున్నది ఎన్నాళ్ళు? ఎందుకు విమర్శించడం అనవసరంగా అనుకున్న ప్రతిసారి ఇగో ఇలాగ తయారైపోవడం. ప్యాకేజ్ ఏమైనా అందిందా పోనీ వైసీపీ నుంచి? చక్కగా మాట్లాడుతున్నామమ్మా ఇది అని చెప్పని కేసీఆర్ గారు ఏదో వెంటనే పిలిచామా మీరు రావాలి ఎమ్మెల్సీ ఇచ్చేస్తాను నీకు అని అన్నారట కదా. తెలంగాణలో ఎమ్మెల్సీ ఇచ్చేస్తారు రజనీ గారికి, కన్నా రజనీ గారికి. వెళ్ళి తీసుకోవాల్సిందే, అక్కడ శుభ్రంగా పనిచేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గురించి దేనికి? పార్టీ వద్దు అనుకుని వెళ్ళిపోయిన తర్వాత మీరు విమర్శిస్తే రాజకీయంగా విమర్శించాలి, వ్యక్తిగతంగా విమర్శించడం ఏంటి? ఇన్నాళ్ళు జనసేన పార్టీలో ఉండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు అని చెప్పి పోరాడి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు బయటికి వెళ్ళి మీరు చేసేది ఏంటి? ఇది వ్యక్తిగత విమర్శ కాదా? ఇది విమర్శ కూడా కాదు, ఇది వ్యక్తిత్వ హననం కాదా? ఆయన అనారోగ్యాన్ని ఎద్దేవా చేయడం కాదా? మీరు చూసి వచ్చారా? ఎవడికి తెలుసు అని అడగడానికి. ఇలాంటి మాటలు మాట్లాడితేనే కాలుతుంది, చాలామందికి అనుచిత మాటలు మాట్లాడతారు, ఎందుకంటే తెక్కెక్కుంటుంది కాబట్టి. తర్వాత లవోదీపం అంట నన్ను తిట్టేశారు, నన్ను అనేశారు. ఎందుకు వచ్చిందమ్మా? గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలంటారు. ఇప్పటిదాకా చాలా గౌరవిస్తూ వచ్చాం. ఒక మహిళగా ఎప్పటికీ ఆ గౌరవం ఉంటుంది, కానీ రాజకీయంగా లేదంటే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ గౌరవం కోల్పోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని సైతం ఆయన పాపం వ్యాయామం చేస్తూ జిమ్లో కాలు బెణికింది ఇది అని ఎన్నిసార్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడింది అన్నటువంటి మాటలే మాట్లాడారు తప్ప ఎవరు ఆయన్ని అయ్యో ఈ మాత్రం దానికి ఇదైపోయిందా అని ఎవరు అనలా. పాదయాత్రలో ఎండలో నలిగిపోయినప్పుడు కూడా రే ఎందుకు అంత ఎండలో తిరగడం అన్నటువంటి ఒక సానుభూతి ఇచ్చారు తప్ప ఆయనేమీ అక్కడ ఎద్దేవా చేయలా. మీరు చేస్తున్నట్టుగా ఐసీయూలో ఉన్నాడా, ఏసీలో పడుకున్నాడా ఎవడికి తెలుసు, ఎండాకాలం కదా ఎండలో తిరగక్కర్లేదు అని చెప్పి. ఆయన ఎండలో తిరగకపోతే, ఆయన పని చేయకపోతే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఈరోజు నంబర్ 1 ఎలా అవుతుంది? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అనేది ఉండక్కర్లా. మళ్ళీ పవన్ కళ్యాణ్ని తిట్టిన అందరి దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి వాళ్ళకి ఇంకేముంది టైగర్ అంబట్ రాంబాబు అన్న మీ దీక్ష మేము చేస్తాం, బీసీ రామచంద్ర యాదవ్ అన్న మీరు దీక్ష చేయకపోతే మేము దీక్ష చేస్తాం అంటే వెళ్ళి అక్కడ నాటకాలు ఎందుకు? ఐడెంటిటీ క్రైసిసా? ఐడెంటిటీ లేకపోతే అనుకోవాలి, మంచి ఐడెంటిటీనే ఉంది కదా, చక్కటి వాగ్దాటి ఉన్నటువంటి మహిళా నేతగా. దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటే ఏమో అవకాశాలు ఎలా వచ్చేవో. జనసేనలో మీరు మాత్రమే మహిళా నేత కాదు, మీకంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మాట్లాడితే మీకంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరిని ఇంత తక్కువగా మాట్లాడలేదే. బయటికి వెళ్ళిపోయారని చెప్పి రాజకీయంగా విమర్శలు చేసుకుంటే చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగతంగా ఆయన అనారోగ్యాన్ని దాన్ని కామెడీ చేసేలాగా ఆయన వెక్కిరించేలాగా మాట్లాడితే పరిణామాలు బాగోవు, తప్పది. తర్వాత లబోదిబోమని నన్ను ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారని కెమెరాల ముందుకు వచ్చి ఏడవడాలు ఇలాంటివి ఎవరు నమ్మరు. ప్రజలు గమనిస్తున్నారని. మనిషిగా ముందు కాస్త ఎదగండి. ఇప్పటికే జనసేన చాలా గట్టిగా మాట్లాడుతున్నారు జన సైనికులందరూ కూడా. పవన్ కళ్యాణ్ అనడానికి అసలు ఏముంది మీకు అర్హత అని చెప్పని. ఆ అర్హత ఏంటి అనేది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.